హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కొత్తగా పర్మనెంట్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 45,000కి పైగానే సాలరీ ఉంటుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూసే ప్రయత్నం చేయండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రైల్వే శాఖ నుంచి మనకి పర్మనెంట్ పద్ధతిలో ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ యొక్క నోటీస్ అనేది రిలీజ్ అయింది. మనకి ఈ సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి 8వ నోటిఫికేషన్ అనమాట. మనకి రైల్వే శాఖ నుంచి ఈ సంవత్సరం చాలా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఇది మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అనమాట. ఇది మనకి ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించి వేకెన్సీస్ని భర్తీ చేయడానికి రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. డిసెంబర్ 30 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు ఆ రోజు ఏ విధంగా అప్లై చేయాలో వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఈ జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉన్నాయో నాకు కూడా తెలియాలి కదా. సో మీరు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది నాకు లైక్ చేసి కామెంట్లో తెలపండి. సో ఎస్ అని చెప్పేసి మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో సపరేట్గా ఏ విధంగా చేయాలో చేస్తాను. సో లాస్ట్ డేట్ 29th జనవరి వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క రైల్వే శాఖకి సంబంధించి ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించి టోటల్గా 311 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఇందులో మనకి చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ అని, అలాగే ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, అలాగే చీఫ్ లా అసిస్టెంట్, ఇలా మనకి చాలా రకాల వేకెన్సీస్ని అయితే వీళ్ళు భర్తీ అయితే చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనకు ఇంటర్ అర్హతతో అప్లై చేసేటువంటి జాబ్స్ గురించి మాత్రమే ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వీటికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు లెవెల్ 2 ప్రకారం 19,900 అనేది బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 45,000 వరకు సాలరీ అనేది వస్తుందన్నమాట. వీటికి సంబంధించి అప్లై చేయడానికి కూడా ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ ఇచ్చారు. చూడండి, జనవరి 1, 2026 కల్లా మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. జనరల్ ఓసీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. మీకు అన్ని డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ కూడా ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. స్కిప్ చేస్తే మీకు కన్ఫ్యూజ్ అయితే అవుతారు, అసలు అర్థం కాదు. కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే కేవలం సింగిల్ స్టేజ్ సిబిటీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారనమాట. మీకు ఎగ్జామినేషన్ టైం వచ్చేసి 90 మినిట్స్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ మీకు ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుందంటే సో మీకు ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి టాపిక్స్ నుంచి, అలాగే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఇస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ అయిన తర్వాత డైరెక్ట్గా మీకు ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఏమీ కూడా ఉండదు. డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి మీకు సెలక్షన్ అనేది చేస్తారు. మనకి నార్మలైజేషన్ మెథడ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి వివిధ రకాల చిప్స్లలో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి మీకు నార్మలైజేషన్ మెథడ్ అనేది ఫాలో అయ్యి ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట.
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వీటికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, లేదంటే ఇట్స్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ విత్ సైన్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ యాజ్ సబ్జెక్ట్స్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది ఇంటర్లో ఎవరైతే చదివి ఉంటారంటే ఎంపీసీ అనేది ఇంటర్లో ఎవరైతే చదివి ఉంటారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఛాన్స్ అనేది ఉంది. సో ఇది మనకి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో మిగతా పోస్టులకి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ గురించి మీకు ఫర్దర్గా December 30 రోజు అప్డేట్ అనేది ఇస్తాను. ఎందుకంటే మనకి ప్రజెంట్ షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ అయింది. షార్ట్ నోటీస్ని బట్టి మనకి ప్రీవియస్ నోటిఫికేషన్ని పరిగణలోకి తీసుకొని లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో కూడా ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఆ నోటిఫికేషన్ని పరిగణలోకి తీసుకొని మీకు క్వాలిఫికేషన్స్ అనేవి చెప్పడం అయితే జరిగింది ఇప్పటివరకు. రైల్వే శాఖ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 వేకెన్సీసే కాదు, ఇంకా మనకి చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే మనకి టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 311 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు కదా. ఇందులో మనకి ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే సీనియర్ పబ్లిక్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి మీకు లెవెల్ 6th ప్రకారం సాలరీ ఉంటుంది. అంటే లెవెల్ 6th అంటే బేసిక్ పేనే మీకు 35,000 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 70,000 వరకు సాలరీ వస్తుంది. C1 మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి. 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ మీకు ఫర్దర్గా అప్డేట్ అనేది చేస్తాను. నెక్స్ట్ మనకి చీఫ్ లా అసిస్టెంట్ అని చెప్పేసి ఉన్నాయి. సో ఈ 22 వేకెన్సీస్ ఉన్నాయి ఇవి. సో వీటికి సంబంధించి లెవెల్ 7th ప్రకారం సాలరీ ఉంటుంది. 18 నుంచి 40 ఇయర్స్ ఏజ్ లిమిట్. నెక్స్ట్ మనకి జూనియర్ ట్రాన్స్లేటర్కి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. 202 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి లెవెల్ 6th సాలరీ, 18 నుంచి 33 ఇయర్స్ ఏజ్ లిమిట్. నెక్స్ట్ మనకి స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 24 ఉన్నాయి. 18 నుంచి 38 ఇయర్స్ లెవెల్ 6th ప్రకారం సాలరీ. పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించి లెవెల్ 7th ప్రకారం 7 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 38 ఇయర్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 6th ప్రకారం సాలరీ ఉంటుంది. దీనికి కూడా B1 మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి. సో ప్రజెంట్ ఇప్పుడు మనకి ఒక ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించి షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ చేస్తారు. ఫుల్ నోటిఫికేషన్ December 30 రోజు అయితే మనకి వెబ్సైట్లో అప్డేట్ అనేది చేస్తారు. అప్పుడు మీకు మిగతా పోస్ట్ల క్వాలిఫికేషన్స్ గురించి కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి చెప్పాను. సెలక్షన్ ప్రాసెస్ అవ్వచ్చు అండ్ మీకు క్వాలిఫికేషన్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. సో ఇంకా మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్కి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. మనకి రైల్వేకి సంబంధించి అన్ని ఆర్ఆర్బీలలో అంటే మనకి మన సొంత రాష్ట్రమైనటువంటి సికింద్రాబాద్ జోన్లో కూడా మీరు పోస్టింగ్ పొందొచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా అయితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా కామెంట్లో అయితే తెలపండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.